హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ యశ్వి బొడిచెర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక కామన్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే అడినోమయోసిస్. అసలు అడినోమయోసిస్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం చూసినట్టయితే నార్మల్ గర్భాశయం అంటే ఇది గర్భాశయం లోపల పొర, ఇది మధ్యలో లేరు, ఇది అవతల పొర, ఇది నార్మల్గా ఉన్నట్టు. ఇక్కడ చూసినట్టయితే ఈ గర్భాశయం లోపల ఇలా రెడ్ కలర్ డాట్స్ లాగా కనిపిస్తుంటుంది. ఈ కండిషన్ మనం అడినోమయోసిస్ అంటాం. అంటే గర్భాశయం లోపల ఉన్న పొర ఎండోమెట్రియం అంటాం. ఆ పొర అనేది ఆ గర్భాశయ కండరాల్లో పెరగడం, ఆ కండిషన్ మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎందుకు ఇలా లోపల కాకుండా గర్భాశయ కండరాల్లో పెరుగుతుందంటే, ఈ గర్భాశయ లోపల పొర అనేది గర్భాశయం కండరాల్లో పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మెయిన్ గా ఒకటి హార్మోన్స్. ఆడవారిలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ కామన్ గా ఉంటాయి. ఈ హార్మోన్స్ హెచ్చుతగ్గులు జరిగినట్టయితే ఆ గర్భాశయ లోపల పొర అనేది ఇలా అబ్నార్మల్ గా పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ చైల్డ్ బర్త్, అంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇలా ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే రిపీటెడ్ డెలివరీస్ అవ్వనప్పుడు, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ కండిషన్స్ లో ఇలా గర్భాశయం అనేది దానికి శక్తిని కోల్పోతుంది. దీనివల్ల కూడా ఆ గర్భాశయం లోపల పొర అనేది గర్భాశయం కండరాలు పెరగడానికి హెల్ప్ అవుతుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి యూట్రైన్ సర్జరీస్ అంటాం. ఏదైనా గర్భాశయానికి సర్జరీ జరిగినట్టయితే ఆ సర్జరీ కండిషన్స్ లో కూడా ఈ గర్భాశయం లోపల పొర అనేది గర్భాశయం బయట పెరగడానికి దారితీస్తూ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ గా ఏజ్ ఫ్యాక్టర్ అంటాం. ఏజ్ ఫ్యాక్టర్ అంటే మెయిన్ గా 30 నుంచి 45 ఉన్న ఆడవారిలో ఈ కండిషన్ కామన్ గా ఉంటుంది. సో హార్మోన్స్ వల్ల, చైల్డ్ బర్త్ తర్వాత సర్జరీస్ ఉన్నట్టయితే, అదేవిధంగా ఏజ్ వల్ల కూడా ఈ అడినోమయోసిస్ వచ్చే కండిషన్ ఎక్కువగా ఉంటుంది. అసలు అడినోమయోసిస్ లో ఏం జరుగుతుందంటే, ఎలాంటి లక్షణాలు ఉంటాయి అడినోమయోసిస్ ఉండడం వల్ల అంటే, మెయిన్ గా ఈ అడినోమయోసిస్ ఉన్న వారిలో గర్భాశయం అనేది వాచిపోతూ ఉంటుంది, అంటే లావుగా అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ లోపల ఉన్న పొర ఎలా హార్మోన్స్ కి రియాక్ట్ అవుతుందో, ఈ గర్భాశయం కండరాల్లో ఉన్న పొర కూడా హార్మోన్స్ కి రియాక్ట్ అయ్యి అది ఎవ్రీ మంత్ పెద్దదవుతూ ఉంటుంది. దీనివల్ల గర్భాశయం వాచినట్టు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి బల్కీ యూట్రస్ అంటాం ఈ కండిషన్ మనం. అదే విధంగా బల్కీ యూట్రస్ అంటాం. అదే విధంగా వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అంటాం. అది ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవడం కామన్ గా చూస్తూ ఉంటాం. అంటే నార్మల్ గా 5 to 7 days నార్మల్ కండిషన్. కానీ అడినోమయోసిస్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటుందంటే, పీరియడ్స్ అనేటివి ఎక్కువగా వస్తుంటాయి. ప్రతి 1 hour కి 2 hours కి ప్యాడ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా 5 days కన్నా కూడా ఎక్కువ బ్లీడింగ్ అవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు హెవీ అండ్ ప్రొలాంగ్ బ్లీడింగ్ కామన్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం వల్ల, ఎక్కువ బ్లడ్ పోవడం వల్ల వీళ్ళలో అనీమియా వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దీని వల్లనే వీళ్ళకి నీరసంగా అనిపించడం, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి పొత్తి కడుపు లాగినట్టు అనిపిస్తుంటుంది, బరువుగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇలా గర్భాశయ కండరాల్లో ఇలా పెరగడం వల్ల వాళ్ళకి పొత్తి కడుపులో లావుగా అనిపిస్తుంటుంది, హెవీగా, బరువుగా, భారంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అడినోమయోసిస్ ఉన్న వారిలో మెయిన్ గా బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. ఈ బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి రక్తహీనత డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా గర్భాశయం వాచినట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ నార్మల్ పీరియడ్ అనుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ అడినోమయోసిస్ కండిషన్ అది సివియర్ ఫామ్ లోకి మారుతుంది. ఎలా అంటే దీర్ఘకాలంగా పొత్తి కడుపులో నొప్పి రావడం, నెక్స్ట్ ఇంకా ఇన్ఫెర్టిలిటీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ఫెర్టిలిటీ అంటే పిల్లలు లేకపోవడం. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇలా లోపల అసలు టిష్యూ గర్భాశయం కండరాల్లో పెరగడం వల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా అబార్షన్స్ రావడం కానీ, లేదంటే గర్భాశయం శక్తిని కోల్పోవడం కానీ జరుగుతుంది. ఇలా జరగడం వల్ల వాళ్ళకి పిల్లలు కలగడానికి డిఫికల్ట్ గా మారుతుంది. కాబట్టి ఇలాంటి సింటమ్స్ ఉన్నట్టయితే నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ లో మెయిన్ గా అలోపతి ఏం చేస్తుందంటే హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా హార్మోన్ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ అనేది ఉండదన్నమాట. ఈ కండిషన్ మళ్ళీ మళ్ళీ వచ్చే పాసిబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా కండిషన్ సంబంధించి హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఫిడికస్ హోమియోపతిలో దీనికి సంబంధించి ఎలా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందంటే, మెయిన్ గా ఈ కండిషన్స్ లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాగుతుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ కాకుండా మన బాడీని ఓన్ గా హార్మోన్స్ బ్యాలెన్స్ చేసేలాగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఈ కండిషన్ అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చేయడం జరుగుతుంది. ఇంకా వీళ్ళకి ఏదో సంతానం ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్టయితే ఆ కండిషన్స్ కూడా కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫిడికస్ హోమియోపతిలో టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ కండిషన్ ఉన్న పెయిన్ కానీ, వాళ్ళకైనా హెవీనెస్ కానీ మొత్తం ప్రాపర్ గా కంట్రోల్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నట్టయితే నిర్లక్ష్యం చేయకుండా కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.